ఏం సార్ బస్సు కోసమా? కాదురా ట్రైన్ కోసం. ఎక్స్క్యూజ్ మీ, ఈ పర్సు మీదేనా? థ్యాంక్ యూ. నాది కాదురా, నీదే అయ్యి ఉంటది. కరెక్ట్ గా చెప్పారు. టాటా. ఎంత మనిషిలో ఉన్నాడే. నమస్కారం సార్. ఎవడరా నువ్వు? నేను ఎవరో తర్వాత చెప్తాను, అందాక ఇది ఉంచండి. అమ్మ వచ్చేస్తున్నాను. ఎస్ ఈ దొంగ నోట్లే మేం చేస్తున్న మనిషి ఈ డబ్బు నీకు ఇచ్చి జంప్ అయిపోయాడు అన్నమాట. నాకు ఎవరే లేదు, ఈ నాయే. అబద్ధం సార్, ఇప్పుడే ఎవరో ఒకతనిచ్చి వెళ్ళిపోయాడు. నల్ల కొట్టిస్తావేటి? నా మిసెస్ కాబట్టి. నేను నీ పెళ్ళానా? అంత కోపం ఎందుకే? మధ్యాహ్నం లంచ్ కి ఇంటికి వచ్చేస్తాను. ఏ వండుతావు? అయితే నువ్వు తినేసి పడుకో, నేను రావడం కొంచెం లేట్ అవుతుంది. ఏడు మాస్టర్ ఏడు ఆడుతున్నారు ఇందాక. ఈ డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది బాయ్? నాకు ఒకటి ఇవ్వాల్సిన పని ఏంటంటే, నాకు సొంతంగా ప్రెస్ ఉంది. ప్రెస్ మెయింటైన్ చేస్తున్నావా? లేకపోతే క్వాలిటీ బాగుంటం లేదా? అవునరే, ఇప్పటి వరకు దొంగ కరెన్సీ ఎంత ప్రింట్ చేసావా? ఓ 25 లక్షల దగ్గర నుంచి 50 లక్షల దాకా ఉంటుంది. క్యాష్ తో ఏటు కొన్నావు? ఫిలిం సిటీలో ఫ్లాట్ కొన్నాను. క్యాష్ తో ఏటు కొందాం అనుకుంటున్నా. ఓల్డ్ సిటీలో సైట్. ఎక్కడికక్కడ సైట్లు కొంటున్నావంటే నీ వెనకాల చాలా మంది ఏజెంట్లు ఉండే ఉంటారు. నిన్ను ఇప్పుడు స్టేషన్ తీసుకెళ్లి కోటింగ్ ఇస్తే మొత్తం నెట్వర్క్ అంతా బయటకు వచ్చేస్తుంది. కానిస్టేబుల్స్ అబ్బా, గడ్డ బాగుంది. ఏ ఆయిల్ రాస్తారంటే? ఫినాయిల్. వెరీ గుడ్. ఇంటికి వెళ్ళాక నేను ట్రై చేస్తాను. ఇంతకీ ఏం దొంగతనం చేశారు? 2 మీటర్ల బ్రా. వెరీ బ్యాడ్. ఇంత చిన్న దొంగతనానికి అరెస్ట్ చేశారా? ఆ బ్రా ఓ బ్యూటిఫుల్ అంటే ఒంటి మీద ఉంది. వీడితో డిస్కషన్ రా ఏంటి? సీక్రెట్స్ మాడుతున్నాను. ఐఎస్ఐ ఏజెంట్ తో సీక్రెట్సా? హైదరాబాద్ ఐఎస్ఐ బ్రాంచ్ కి మేనేజర్ నేనే కదా. అదేదో ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ అన్నట్టు మాట్లాడుతున్నావేట్రా? నువ్వు ఒట్టి ఫేక్ కరెన్సీ గాడివి అనుకున్నాను, కానీ నీకు పాకిస్తాన్ తో కూడా లింకులు ఉన్నాయన్నమాట. ఒక పాకిస్తాన్ ఏంటండి, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కబ్రస్తాన్ అన్ని మావే కదండి. అంటే హైదరాబాద్ గోకుల్ చాట్ లో బాంబు పెట్టించింది నువ్వేనా? పెట్టించలేదు, నేనే పెట్టాను. మరి లుంబిని పార్క్ లో బాంబు పెట్టింది కూడా నువ్వేనా? నేను పెట్టలేదు, పెట్టించాను. మరి మక్కా మసీద్ లో బాంబు పెట్టింది నేనే. ఎందుకు పెట్టావురా? పేల్తాయని. చెప్పరా, హైదరాబాద్ లో ఎక్కడెక్కడ బాంబులు ఉన్నాయో చెప్పు. హోల్సేల్ గా అయితే సుల్తాన్ బజార్ లోని, రిటైల్ గా అయితే కోటిలో. ఎందుకు అలా పిచ్చుకోకలారుతా? ఏంటి పోలీసులు అంటే కనబడుతున్నారా? చంపేస్తున్నాండి బాబు. చెప్పు, ఇంకా నీ టీములో ఎవరెవరున్నారు చెప్పు. అమ్మా అమ్మా అమ్మ కూడా ఉందా? అబ్బా అబ్బా అబ్బ కూడా ఉన్నాడా? చెప్పు చెప్పు. వీళ్ళంతా ఎక్కడెక్కడున్నారో చెప్పు. షూటింగ్ లో ఉన్నారు. షూటింగ్ లోనా? షూటింగ్ లో ఎవరు లేపేస్తున్నారా? ఎవరిని లేపడం లేదు, స్టెప్పులు వేస్తున్నారు. స్టెప్పులా? స్టెప్పులేట్రా? అసలు పేర్లేట్రా? మహేష్ బాబు, ఇలియానా. సార్ ఈడు అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడతారని అబద్ధాలు వర్తం చేస్తున్నాడు సార్. అది తెలియక మీరు అనవసరంగా బుక్ అయిపోయారు సార్. ఈడొకడు కరెక్ట్ టైం చూసి ఫోన్ చేస్తాడు. హలో ఏమయ్యా, ఈ రోజైనా మీ ఆవిడ నీళ్ళు వేసుకుందా లేదా? ఈ రోజు ఏంటంటే రోజు పోసుకుంటది ఏంటి నీళ్ళు. నేను అడుగుతుంది మీ ఆవిడ కడుపు వచ్చిందా లేదా అని. కడుపు కాదు కదా, కడుపు నొప్పి కూడా రాలేదు. నాకు మాత్రం నొప్పులు వస్తున్నాయి. మిరాకిల్, కంగ్రాట్స్. ఇన్నాళ్ళు ఈ విషయం ఎందుకు దాచావయ్యా? నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేయించుకో. ఊరుకోండి, నొప్పులు అంటే డెలివరీ నొప్పులు కాదు, మరి దెబ్బలు తిన్న తర్వాత వచ్చి. అబ్బా, ఎప్పుడు అడిగినా సరే అన్ని బ్యాడ్ న్యూస్లు చెప్తావేటయ్యా? అసలు నువ్వు గుడ్ న్యూస్ చెప్తావా లేదా? అంత తొందరపడకండి, నన్ను టెన్షన్ పెట్టి మీరు టెన్షన్ పడకండి. ఉంటా.